ప్రజారాజ్యం అధ్యక్షుడు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి కనిపించడం లేదంటూ వెటర్నరీ కళాశాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు ఎమ్మెల్యేకు వివరిద్దామంటే చిరంజీవి ఆచూకీ ఎక్కడో తమకు తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఎక్కడున్నారో వెతికి పెట్టాలంటూ తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. అక్కడితో ఆగకుండా తిరుపతి పట్టణంలో చిరంజీవి కనిపించడం లేదంటూ పోస్టర్లు కూడా అతికించారు. ఎమ్మెల్యే అయిన చిరంజీవి గారు కనీసం మేము దీక్ష ఎందుకు చేస్తున్నాము కనీసం పట్టించుకోవడానికి కూడా ఆయన మా దగ్గరికి రావట్లేదు. మేము చాలాసార్లు ఆయన్ని కలవడానికి ప్రయత్నించాము, కానీ ఆయన మైసూర్లో ఉన్నారని, ఇలా ఆడియో ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నారని మాత్రమే తెలుస్తుంది, కానీ మా తిరుపతికి వచ్చి మా సమస్యలను పట్టించుకోవట్లేదు. దీనికోసం మేము ఈరోజు ఓపీని క్లోజ్ చేసి చిరంజీవి గారు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ర్యాలీగా వచ్చి అందరూ ఎవరికైనా చిరంజీవి గారు కనిపిస్తే మా ఈ బాధని ఆయనకి తెలియజేయమని మీడియా సముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. కనబట్లేదని అనుకోవాలండి. ఇంత ప్రాబ్లంలో ఉంటే మేము ఇంత సమస్య అనుభవిస్తుంటే ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? ఇలా ఒక ఆయన మళ్ళీ సీఎం కావాలని అప్పట్లో చాలా కోరికగా ఉన్నాడండి. ఆయన ఒక నియోజకవర్గాన్ని ఆయన రక్షించుకోలేకపోతే ఆయన ఒక రాష్ట్రం మొత్తాన్ని ఏ విధంగా కాపాడగలుగుతుందని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఆయన ఉన్నాడో లేదో మాకైతే తెలియదు. ఉంటే మా తరపున, మీడియా తరపున, మీ టీవీ ఛానల్స్ తరపున ఆయన వచ్చి మమ్మల్ని మా ప్రాబ్లమ్స్ చూడవలసిన కోరుకుంటున్నామండి. లోకల్ గా ఉన్న ఎంపీ గారి ద్వారా కూడా మేము ట్రై చేశామండి. ట్రై చేస్తే ఆయన నుంచి వచ్చిన సమాధానం అంటే ఫ్యామిలీతో విహారయాత్రకు మైసూరులో ఉన్నానని చెప్పారు. చిరంజీవి గారు కడపకి ఎన్నికలకి వెళ్తున్నారు, తెలంగాణ మీన్స్ మన తమిళనాడు ఎన్నికలకు వెళ్తున్నారు, ఇక్కడికి వచ్చి విహారయాత్రకు వెళ్తున్నారు, కానీ సొంత నియోజకవర్గంలో ప్రజలు ఏమవుతున్నారని పట్టించుకునే తీరిక లేకపోతే ఆయన ఏం చేస్తారు? మాకు ఏం న్యాయం చేస్తారు? రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఒక రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్న సీఎంగా, నాయకుడిగా ఎప్పటికీ ఎదుగుతారు అనే దీని మీద మేము ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి తెలియజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరనే ఉద్దేశంతో వీళ్ళు ఒక వినతి పత్రాన్ని సమర్పించడానికి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ విధంగా మీకు ఎవరైనా తెలిస్తే చిరంజీవి గారికి తెలియజేయండి అని చెప్పి ఒక వినతి పత్రం సమర్పించారు. నేను డెఫినెట్గా వాళ్ళ పిఏ గారితో వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి కావాల్సిన సాయం నేను చేయించడానికి ప్రయత్నం చేస్తాను.